హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నిమ్మకాయలు కుంకుడుకాయలతో ఫ్లోర్ క్లీనర్ అండి. అంటే మనం బయట పెద్దగా కొనకుండా తక్కువ ఖర్చుతో చేసుకునే ఫ్లోర్ క్లీనర్ ఇది. బయట ఇవన్నీ కొనడానికి లైజాలు ఇలాంటివన్నీ కొనడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అలాంటివి ఏమీ లేకుండా తక్కువ ఖర్చుతో నిమ్మకాయలు మన ఇంట్లో ఉండేవేనండి. బయటగా అంటే కుంకుడుకాయలు ఒకటి కొనాలి. ఇవి మనకి పాడైపోయిన నిమ్మకాయలు ప్రతి ఇంట్లోనూ ఉంటానే ఉంటాయి. అవి పాడైపోయినప్పుడు అవి పడేయకుండా అవి వాటిని అట్టిపెట్టి ఈ రోజుల్లో కుంకుడుకాయలు ఎవరు వాడటలేదు. అంటే తలకి షాంపూస్ తప్ప కుంకుడుకాయలు ఎవరు వాడటలేదు. అయినా దీనికోసం కుంకుడుకాయలు కంపల్సరీ కావాలి. కుంకుడుకాయలు, నిమ్మకాయలు, చేతుడు అంటే చారుడు అంటారు, చారుడు కల్లుప్పు, కొందరు దొడ్డుప్పు అంటారు. ఈ ఉప్పుని అన్నీ కలిపి ఒక కుక్కర్లో వేసేసి కొంచెం నీళ్లు పోయాలండి. అంటే కొంచెం ఎక్కువగానే పోయాలి. నీళ్లు పోసి కుక్కర్ పెట్టాలి. ఇవి చాలా ఇందులో కెమికల్స్ అనేది లేదండి. అన్నీ నార్మల్గా ఇంట్లో దొరికే వస్తువులే. బయటికి వెళ్ళి ప్రత్యేకంగా అంటే కుంకుడుకాయలు ఒకటి తప్ప వేరే ఏమీ కొనక్కర్లేదు. ఇది తక్కువ ఖర్చు అండి, చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. ఇందులో చేతులు పాడైపోయాయి కానీ ఏమీ లేదు. నిమ్మకాయలు అంటే క్లీన్ అవ్వడానికి ఈ అంటుల సబ్బుల్లో కూడా లెమన్ ఇలాంటివి ఉంటున్నాయి కదా. అలా ఈ ఇల్లు క్లీన్ అవ్వడానికి నిమ్మకాయలు, ఈ కుంకుడుకాయల్లో కూడా షాంపూ ఎక్కువ తుడుస్తుంటారు కదా, షాంపూ వల్ల కూడా క్లీన్ అవుతుంది. అలాగే దాని బదులు కుంకుడుకాయలు ఇవన్నీ కలిపి తీసేసి మిక్సీలో కుక్కర్ అయిపోయినాక 3 విజిల్స్ రానివ్వాలండి. అవి అయిపోయినాక మిక్సీలో వేయాలి. వాటర్ ఉంచేసి కుక్కర్లోనే ఇవన్నీ నిమ్మకాయలు, కుంకుడుకాయలు మెయిన్ అండి. కుంకుడుకాయలు దానిలోంచి ముందు కొట్టి గింజలు తీసినా పర్లేదు. ఇప్పుడు కొంచెం ఈజీగానే వస్తాయండి. ఇప్పుడు గింజలు తీసేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ అల్లే పట్టాలి. ఇవన్నీ కలిపి ఒక బౌల్ పెద్దది, ఒక గిన్నెని దాని మీద జాలి లాంటిది అంటే వడపోయటానికి పెట్టి దానిలో వడపోయాలి. అంటే ఇవి గట్టిగానే ఉంటుంది, పేస్ట్ అల్లే అవుతుంది. కానీ దీనికోసం వేడి నీళ్ళు పక్కన పెట్టుకోండి పొయ్యి మీద. అంటే చాలా చల్లటి నీళ్ళు అనుకోండి పోస్తే తొందరగా వాసన వచ్చేస్తుంది. అది అంటే నిమ్మకాయలు అవి ఉంటాయి కదా, తొందరగా వాసన వచ్చేస్తుంది. అందుకని వేడి నీళ్ళు పొయ్యాలి, అవసరం అవుతాయి. అంతా పేస్టే కదా. ఇది బాగా వడపోసుకోవాలి. పిప్పి అంతా వచ్చేసేటట్టు లిక్విడ్ కింద దిగేటట్టు వడపోసుకోవాలి. ఇందులో వేస్ట్ అయ్యేది కూడా ఏమీ ఉండదండి. మొత్తం దానిలో ఉన్న జ్యూస్ అంతా మనం పిండేస్తాం. వాటర్ పోసేసి దానిలో అదంతా పిండేసేసేయాలి. ఇందులో ఒక కెమికల్ ఉండదండి, అంత హైజీనిక్గా ఉంటుంది. బయట కొనే వాటిల్లో అయితే కెమికల్స్ ఉంటాయి, చేతులు పాడైపోతాయి. ఇల్లు తుడిచినా ఇవైతే అన్నిటికీ ఉపయోగపడతాయండి. బాత్రూమ్ క్లీన్ చేయొచ్చు, ఇల్లు తుడవచ్చు, టైల్స్ తుడవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇది ఈజీగా ఉంటుంది. ఒకసారి చేస్తే 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని. ఇది చూడటానికి కొంచెం ఇలా ఉంటుంది కానీ హాఫ్ బకెట్ వాటర్లో కొద్దిగా పోస్తే ఇల్లు క్లీన్ చేస్తే చాలా బాగా నీట్గా వస్తుంది. మీరే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది వేడి నీళ్ళు పోసి దాన్ని కొంచెం లూజ్ చేసుకొని మళ్ళీ పోసి వడపోస్తున్నాను. అంటే 2 times వేసాను ఈ నిమ్మకాయలు కుంకుడుకాయలు కలిపి, అందుకని 2 సార్లు వడపోసేయాల్సి వచ్చింది నెట్లో. ఇది మొత్తం ఇలా అని తర్వాత పిండేసేసి ఆ పిప్పంతా పక్కన పెట్టి ఇలా వస్తుందండి. ఇది కొంచెం చిక్కగానే ఉంటుంది. ఈ జ్యూస్ అంతటి నేను ఒక పొడిగా ఉన్న బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది 2 liters బాటిల్ అండి. ఇందాక చూపించిన నిమ్మకాయలకు కుంకుడుకాయలకి ఈ 2 liters బాటిల్కి కొద్దిగా గ్యాప్ ఉంది అంతేను. దగ్గర 2 liters బాటిల్ అవుతుంది. ఇది చాలా రోజులు వస్తుంది. ఇది మనము ఇదంతా చేసిన తర్వాత ఉంటుంది కదండి మిగిలిన పిప్పి,
దాన్ని అనవసరంగా పారేయటం ఎందుకండి, మన ఆడవాళ్ళు దేన్ని వేస్ట్గా పారేయరు కదా. అందుకని దాంతో గ్యాస్ కౌంటర్, టైల్స్ అన్నీ తొడవచ్చండి. దీన్ని గ్యాస్ కౌంటర్ని ఒకసారి ఈ పిప్పితో కూడా, అంటే ఈ పిప్పి అన్నీ పిండేసిన పిప్పిలోనే అంత క్లీన్ అయ్యే ఇది ఉంటే అసలు ఒరిజినల్గా ఉన్న లిక్విడ్లో ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఆ పిప్పితో రుద్దేసేసి ఊరినే, అంటే అది వేస్ట్ పోనివ్వటం ఎందుకని చెప్పి ఉన్న పిప్పితో కూడా అలా చేశాను. అది పిప్పితో రుద్దిన తర్వాత మళ్ళీ తడి బట్టతో క్లీన్ చేస్తే చాలా నీట్గా మెరుస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఇవి టైల్స్ బాత్రూమ్ క్లీనర్స్గా కూడా వాడుకోవచ్చండి. ఇదిగోండి, ఈ పిప్పితోనే నేను టైల్స్ కూడా తోమాను. ఈ పిప్పి వల్ల అండి ఆ గరుకుగా ఉంటుంది కదా, ఆ గరుకుతో మొత్తం క్లీన్ అవుతుంది. ఏదైనా మనం చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. ఇది మాత్రం ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా. అంటే రూపాయి ఖర్చు అంటే కుంకుడుకాయల ఖర్చు ఉంటుందిలేండి, చాలా తక్కువ అమౌంట్ అండి. కుంకుడుకాయలు నేను వేసింది 15-20 ఉంటాయేమోనండి, అంతేను. ఆ తక్కువ ఖర్చుతో హైజీనిక్గా ఆర్గానిక్ అండి ఇది. దీనిలో కెమికల్స్ లేవు, పాడైపోయేది ఏమీ లేదు, మన చేతులకి ఇబ్బంది పట్టేది ఏమీ కాదు. ఆర్గానిక్ ఫ్లోర్ క్లీనర్ అండి ఇది. బాత్రూమ్లే కాదు అన్నిటికీ పనికొస్తుంది. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉపయోగపడిందని అనుకుంటాను.